శంకారావం బహిరంగ సభ లీలా మెడోస్ గ్రౌండ్, కేసరపల్లి, విజయవాడ నియర్ విమానాశ్రయం గన్నవరం. మన హిందూ బంధువులందరికీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాము. ఈ సభ ప్రధానమైన ఉద్దేశం హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి, హిందూ దేవాలయాల పోషణ పాలన ఒక ప్రత్యేకమైన సంస్థకు, హిందువులకు చెందిన సంస్థకు అప్పచెప్పమని చెప్పి కోరుతూ ఇప్పటికే మన ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. అది అంతేకాకుండా ఈ స్వయం ప్రతిపత్తి కలిగించే లోగా మనం మన దేవాలయాలను మనమే పరిపాలించుకోవడానికి, అంతేకాకుండా మన దేవాలయాల్లో ఇతర వ్యక్తులను అనుమతించకుండా హిందూ దేవుళ్ళను దేవీ దేవతలను నమ్మేవారిని ఆరాధించే వారిని దేవాలయాల అధికారులుగా నియమించాలని, అదే కాకుండా ధూపదీప నైవేద్యాలు సక్రమంగా నడపకపోతే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మనమందరం కూడా హిందువులందరం కూడా హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసమై నడుం కడదాము. ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మనది అనుకొని ఆ కార్యక్రమానికి చేరుకున్నాము. ఈ కార్యక్రమం చిలకలూరుపేట చౌత్ర సెంటర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కళామందిర్ సెంటర్, గడియార స్తంభం, పండరీపురం మళ్ళీ చౌత్ర సెంటర్కి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గన్నవరం దగ్గర జరుగుతున్నది, విజయవాడ దగ్గర గన్నవరం 10 లక్షల మందితోటి పెద్ద బహిరంగ సభ హిందూ సమాజాన్ని మేల్కొల్పడానికి, అట్లాగే దేవాలయ వ్యవస్థ ఎండోమెంట్ బోర్డు నుంచి గవర్నమెంట్ నుంచి విడుదల చేయడానికి ఒక పెద్ద హిందూ కార్యక్రమం, హిందూ సమూహాల హిందూ సమ్మేళనాల కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నాహ కార్యక్రమం ఇవాళ జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రేపు 5వ తారీఖు వెహికల్స్ వెళ్ళటానికి కానీ, అక్కడ మీటింగ్ జరుపుకోవడానికి కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్మిషన్ తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అట్లాగే ఈరోజు కూడా కార్యక్రమానికి ముందు పోలీసు వారికి తెలియజేశాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము కార్యక్రమం జరిపాము. ఈ కార్యక్రమాన్ని జరపడానికి సహకరించిన పోలీసు వారందరికీ కూడా, అట్లాగే పుర ప్రముఖులకి, పెద్దవాళ్ళందరికీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన కార్యకర్తలు, హిందూ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా హిందూ సమాజం తరఫున ఒక విన్నపం. ఎప్పటి నుంచో మన పెద్దలందరూ కూడా హిందూ దేవాలయాల్ని స్వయం పోషకం చేయాలని, హిందూ దేవాలయం హిందూ మతం ఉత్తరణం చేయాలని, సనాతన ధర్మం కాపాడాలని ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతుంది. అది ఈ రోజుకి సాకారం అయ్యే పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలన్నీ మన హిందువుల చేతుల్లోనే ఉండడానికి ఒక ప్రారంభ సూచకంగా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో గన్నవరం దగ్గర హిందూ మత పెద్దలందరూ, హిందూ సాధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది, దాదాపు 200-300 మంది సాధు సంతులందరూ ఒకే వేదిక మీద కనిపిస్తున్నారు. మనకి మార్గదర్శనం చేయడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. జై శ్రీరామ్. చిలకలూరుపేట విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షురాలు. జనవరి 5వ తారీఖున విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందండి. హైందవ శంకారావం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో. దీనికి దేవాలయాలని ఎండోమెంట్ నుంచి బయటకు విడిపించాలండి అని, దీనికి మన వాళ్ళంతా, మన హిందువులంతా ప్రతి ఒక్కరూ ఇది నాది అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుద్దండి. పక్కనోళ్ళో ఎదుటోళ్ళో పక్కనోళ్ళో చేస్తారని చెప్పి ఎవరొక్కరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇది నాది, నా సొంతం. దేవాలయం అంటే అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు పూజలు, దానాలు, ధర్మాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక పిలుపు వచ్చినప్పుడు మాత్రం ముందడుగు ఇంకా హుషారుగా వేయాలి, అంతకంటే ఎక్కువ హుషారుగా వేయాలి. మనం ఏ పూజలు చేయాలన్నా, ఏ దానం ధర్మం చేయాలన్నా దేవాలయం ఉండాలి. ఒకప్పుడు దేవాలయం అంటే పంచాలయాలు ఏంటంటే శరణాలయం, గ్రంథాలయం, విద్యాలయం, వైద్యాలయం అని ఒకప్పుడు దేవాలయాల తరఫున నడిచేది. ఈరోజు దేవాలయం మాత్రమే మిగిలింది. ఆ దేవాలయానికి కూడా పూజలు కానీ, పూజ చేసే పూజారికి కానీ శాలరీలు ఉండట్లేదు. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కానీ, కైంకర్యాల ఆగమ శాస్త్రం ప్రకారం కానీ జరగట్లేదు. ఇదంతా మనం దేవాలయాలను ఎండోమెంట్ నుంచి బయటకు విడిపించుకుంటే ఇలా అయోధ్యని బ్రహ్మాండంగా నడిపించుకుంటున్నాం కదా. అదేవిధంగా మన ధార్మిక సంస్థలు అనేకం ఉన్నాయి. ఆ ధార్మిక సంస్థలో మన హిందువులు మనం నిర్వహించుకోగలమని పోరాటం చేస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్కరూ చేయి కలపాలి. ఇప్పుడైనా సరే చేయి కలిపి నిలబడితే ప్రతి ఒక్కరూ నిలబడతాం, లేదంటే విడిపోతే పడిపోతాం.
ఎవరైనా సరే కులం పేరు చెప్పుకోవద్దండి. బయటికి రండి, హిందువుగా బయటికి రండి, కులాన్ని వదిలేసేయండి. దేవాలయాల్ని బయటకు తెచ్చుకుందాం. అయోధ్యని ఎంత ఘనంగా అయితే నిర్మించుకున్నామో దేవాలయాల్ని కూడా అంతే విధంగా, అంతే ఘనంగా, అంతే బలంగా బయటికి తెచ్చుకుందాం. జై హింద్. జై శ్రీరామ్. రేపు జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగేటటువంటి విశ్వ హిందూ పరిషత్తు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి బహిరంగ సభకు లక్షలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి హిందువు ఇందులో పాల్గొని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాను. మన దేవాలయాలను మనమే పరిరక్షించుకోవాలి. అదేవిధంగా ఎండోమెంట్ బోర్డు వాడు మన మీద పెత్తనం చేసి దేవాలయాలు జరిగేటువంటి కైంకర్యాలు కానీ అభిషేకం అట్లాంటి వాటికి ఇబ్బంది కలిగితే తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.